రేవుపేట మీ అందరికీ వందనం చెల్లిస్తూ ఈరోజు మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడతాను ప్రియులరా. ఈరోజు అంశం ఏంటంటే, ఈరోజు పరీక్షలు ఎంతోమంది పరీక్షలు రాస్తారు. ఆ పరీక్షల్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఫెయిల్ అయిపోతూ ఉంటే ఎందుకు జీవితం అనే కొంతమంది కానీ పరీక్షలు ఫెయిల్ అయిపోయినా సరే మళ్ళీ నేనేం చేయాలి, మళ్ళీ రాయాలి, మళ్ళీ ఫెయిల్ అయినా మళ్ళీ రాయాలంటూ ఆ కసితో ప్రేమతో ఏం చేస్తాడంటే పరీక్ష రాసి నేను పాస్ అయ్యే చూపిస్తాను ఆ డాడీ మమ్మీ అని అమ్మ నాన్నకి చెప్తాడు. నేను ఎంత ఫెయిల్ అయిపోయినా డాడీ అంత రెట్టింపు నేను మార్కులు తెచ్చుకుంటాను డాడీ అని అమ్మ నాన్నతో చెప్తాడు. ప్రియులరా, నిజమే కదా. ఫెయిల్ అయిన వాడు ఫెయిల్ ఉంటే జీవితం ఏమవుతుంది, అది పాడైపోద్ది ప్రియులరా. కానీ ఏం చెయ్యాలి అంటే, ఫెయిల్ అయినా నేను పాస్ అవుతాను, నేను సక్సెస్ అవుతాను అనే నమ్మకంతో ఎప్పుడైతే పరిగెడతాడో, ఎప్పుడైతే రాస్తాడో, ఎప్పుడైతే నేను నెగ్గాలి, నేను అందరికంటే ఇంకా నేను మంచి పేరు తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే పోరాడతాడు. ప్రియులరా, ఈరోజు మనము కూడా దేవుడి సన్నిధిలో మనం పడిపోయినా సరే లెగిసి మళ్ళీ మన క్రీస్తు వైపు నడవాలి. ప్రియులారా, మళ్ళీ పడిపోయినా మన దేవుడి పట్ల మనం ఎలాగ ఉండాలంటే నిలబడి ఆయన పౌరులుగా మనం ఉండాలి. ప్రేమపేట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవుడికి మనం ఎలాగ ఉండాలంటే పడిపోయినా మళ్ళీ లెగిసి నిలబడితేనే మన జీవితం బాగుంటుంది అనుకుంటాం. ప్రియులారా, నిజమే కదా. ఒక పాప ఉంటుంది, ఆ బాబు కానీ పాప కానీ నడిచేటప్పుడు తప్పుడు అడిగలేసేటప్పుడు ఏం చేస్తారు, పడిపోయినట్టు ఉంటారు. ఆ ప్రియులారా, మళ్ళీ లేచి పరిగెడుతూ ఏమవుతుంది, రన్నింగ్ వస్తుంది, నడక బాగా వస్తుంది. ఈరోజు మనం కూడా పడిపోయినప్పుడు లెగిసి మళ్ళీ క్రీస్తు వైపు మనం చూడాలి. దేవా, నన్ను స్థిరంగా నిలబెట్టు ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా, సహాయం చేయ ప్రభువా, నేను ఎలా ఉండాలనుకుంటున్నాను, ప్రేమతో నీ మాటలు నేర్చుకొని ప్రభువా నీకు నేను ఇష్టంగా ఉండాలని అనుకుంటున్నాను. దేవా, సహాయం చేయి, యేసయ్యా సహాయం చేయ ప్రభువా, కృప చూపించు తండ్రి, నన్ను నిలబెట్టు ప్రభువా. నేను ఇంకా నీలో ఆత్మక నేను ఎదగాలి, ఇంకా నేను నేర్చుకోవాలి, ఇంకా నేను చాలా నేర్చుకోవాలి తండ్రి. నేను అందరికంటే ఇంకా నేను ఫస్ట్గా ఉండాలి, నిన్ను సంతోషించే పిల్లలుగా నేను ఉండాలి, నీకు సంతోషించే కుమార్తెగా నేను ఉండాలి. దేవా, సహాయం చేయని దేవుడిని మనం అడుగుతాం. ప్రియులారా, దేవుడికి మనం నిలబడి పైన ఉన్న వాటి కోసం మనం ఏం చేయాలంటే ప్రయోగపడ మనం చేసుకుంటూ మనం అందరూ దేవుడి మార్గంలో ఉండాలని ప్రయోగపడ మనం చేసుకుంటూ దేవుడు మిమ్మల్ని అందరూ సమృద్ధిగా దీవించి నడిపించిన కాక. గాడ్ బ్లెస్ యూ.